నేను గొప్ప దేవుడిని నమ్ముకున్నాను కనుక, నిజ దేవుడిని నమ్ముకున్నాను కనుక, ఏ దేవుడు జరిగినప్పుడు ఈ రోజున మేము మా కుటుంబం ఆయన చేతుల్లో మేము పెట్టబడ్డాం కనుక ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని కాపాడుటకు సమర్థుడని ఖచ్చితంగా మనం చెప్పాలండి. హల్లెలూయా. రక్షించుటకు కాపాడుటకు సమర్థుడు. ఇవాళే కాదండి, ఈ లోకంలో 70-80 ఏళ్ళు కాదు, లేకపోతే మరణానంతరం కూడా మన ఆత్మను కాపాడగలిగిన వాడు, మన ఆత్మను పౌలు గారు అదే చెప్తున్నాడు ఈ రోజు. అప్పుడు అంత కాపాడగలిగిన వాడు ఈ రోజున మన కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఎందుకు కాపాడు? మనల్ని, మన సంతానాన్ని, మన బిడ్డల్ని, మన సంస్థాన్ని, మనకున్న వాటినన్నీ కాపాడుడికి ఆయన సమర్థుడు. చెప్పండి, మన కాపాడుడికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే, ఆ గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం కనుక రోజు 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 దినానికి ముమ్మారు ఏ విధంగా మనం ఆకలి శరీరానికి ఆహారం పెడుతున్నాము, మరి ఆ విధంగా జీవాహారమైన వాక్యం పెట్టాలా. నిరంతరం మనం దేవుడికి ప్రార్థన చేయాలి వద్దా? ప్రార్థనే కదా గొప్పది, ప్రార్థన శక్తివంతమైంది కదా, ప్రార్థనే కదా దేవుడికి ఇష్టం, ప్రార్థనే కదా మనం దేవుడి దగ్గర చేర్చేది, ప్రార్థనే కదా సాతాను పాల్గొలేదు, ప్రార్థనే కదా సమస్యకు పరిష్కారం ఇచ్చేది.